వైసీపీ నాయకులు అరెస్టులు తప్పవని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా గర్విడి పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన నాయకులకు జైలు తప్పదన్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం గర్విడి పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. అధికార దాహంతో వైసీపీ నాయకులు మళ్లీ మాయమాటలు చెప్పి ప్రజల మధ్యకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే నాయకులపై చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గర్విడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, మండల ప్రధాన కార్యదర్శి మహంతి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి, సంక్షేమం, ఈవేళ అభివృద్ధి పనులు మనం ఇక్కడ చూసాం, వీటన్నిటిని పూర్తి చేశారు. అలాగే సంక్షేమం గురించి కూడా మరి మనం సుపరిపాలన ముందడుగు అని చెప్పి తొలి అడుగుని వెళ్తున్నాం. మరి ఇవన్నీ చూస్తుండేటటువంటి ఎప్పుడూ అధికారం కావాలి, అరాచకం సృష్టించాలి, తల్లిని చెల్లిని ఏడిపించాలా, జనాన్ని ఏడిపించాలా, అన్ని వర్గాలని ఏడిపించాలనే వ్యక్తులు మరి విధ్వంసం సృష్టిస్తున్నారు రాష్ట్రంలో. వాళ్ళకి ఎవరు బుద్ధి చెప్పాలా? ప్రజలే చెప్పాలా. ప్రజాస్వామ్యంలో అంతిమంగా చెప్పాల్సింది ప్రజలే. అందుకు వీళ్ళు ఏమనుకున్నా ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళు కింద పెట్టుకొని ముందుకు సాగుతున్నాం. మరి వీళ్ళు చేసినటువంటి పాపాలు, వీళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు అన్నీ మీరు టీవీల్లో చూస్తున్నారు. ఇంకా ఇంకా వస్తాయి. మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంతానికి వినియోగించుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ బయటకు వస్తున్నారు. అవన్నీ కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది, చట్టం చూస్తుంది అని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.